వెల్కమ్ టు వ్యూవర్స్. అందరి నోట చిరంజీవి మాటే. సంక్రాంతి అల్లుడు వచ్చేసాడని మన శివశంకర వరప్రసాద్ సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయింది. అన్ని సంక్రాంతులు అందరు హీరోలు వస్తుంటారు, కానీ ఈ సంక్రాంతి చిరంజీవి గారిదని తేలిపోయింది. అనిల్ రావుపూడి మార్క్ కామెడీతో అటు వెంకీ ఇటు చిరంజీవి గారి యొక్క యాక్షన్ నెక్స్ట్ లెవెల్. అటు నయనతార కావచ్చు, మిగతా తారాగణం మొత్తం కూడా కడుపుబ్బ నవ్వించి నవ్వలేక చచ్చిపోయారన్నట్టుగా ఆ ఫీల్ తో కుటుంబం మొత్తం చూసే సినిమాగా నిలిచిపోయింది. ఇక రికార్డు పరంగా చూస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ గ్రాస్ చూసుకుంటే ప్రీమియర్స్ తర్వాత ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే 84 కోట్లు. మామూలు విషయం కాదు. అంటే సినిమా తీసింది 150 కోట్లకి. ఈ విధంగా ఈ ఫ్లో చూస్తా ఉంటే రేపు సంక్రాంతి 14వ తారీఖు, సంక్రాంతి రేపు 14వ తారీఖు భోగి వస్తుంది, తర్వాత 15 సంక్రాంతి, 16 కనుమ. ఈ 3-4 రోజులకే ఈ సినిమా లాభాల వాటిలో డబుల్ వచ్చేసి అది 300 కోట్లు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది 400 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా ఫస్ట్ రోజు గ్రాస్ ని బట్టి తెలుస్తుంది. 84 క్రాస్ అంటే మామూలు విషయం కాదు. ఒకవైపు రాజాసాబ్ సినిమా, ఇంకోవైపు రవితేజ గారిది, తర్వాత నవీన్ పోలిశెట్టిది, తర్వాత శర్వానంద్. ఇటువంటి సినిమాలు ఉన్న ఈ సందర్భంలో ఈ సంక్రాంతికి 12వ తారీఖు వచ్చిన మన శివశంకర వరప్రసాద్ ఆద్యంతం ఒకటే పాజిటివ్ టాక్. మెగా బాస్ ఈజ్ బ్యాక్, బాస్ ఎంటర్ అయ్యాడు, బాక్స్ ఆఫీస్ బద్దలైందని అందరి నోట చెప్తున్నమాట. ఏదైనా కానీ ఈ సినిమా మొదటి నుంచి కూడా ఒకటే మాట, ఒకటే బాట. వింటేజ్ లుక్ లో నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఆనాడు రౌడీ అల్లుడు, జగదేక వీరుడు, అతిలేక సుందరి, ఘరానా మొగుడు ఎలా అయితే చూసాం అంతకు మించి అన్నట్టుగా చిరంజీవి గారి యాక్షన్ దీంట్లో ఉందనేది అందరి నోట చెప్తున్నమాట. రివ్యూలన్నీ ఒకటే మాట, ఒకటే బాట. విమర్శించిన వాళ్ళు కూడా చిరంజీవి గారి వల్ల ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందనేది ప్రశంసిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుందో అర్థం చేసుకో. ఇంకొక వైపు కుటుంబం మొత్తం కలిసి ఏ సినిమాకి వెళ్దాం, 4-5 సినిమాలు ఉన్నాయి అంటే మన శివశంకర వరప్రసాద్ అని అటు వాళ్ళ బిడ్డలు, అటు పెద్దవాళ్ళు, ఇటు భార్యాభర్తలు అందరి నోట అదే సినిమాకి వెళ్దాం అనే మాట. ఇది రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తున్నారంటే ఏ విధంగా ఈ గ్రాస్ సినిమాకి వెళ్తుంది. ఫస్ట్ డే కలెక్షన్స్, వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ కావచ్చు, ఫస్ట్ డే కలెక్షన్ కావచ్చు, గ్రాస్ 84 క్రోర్స్ వచ్చిందంటే డెఫినెట్ గా రేపు భోగి, కనుమ, సంక్రాంతి ఈ 4-5 రోజుల్లోనే ఈ సినిమా డబ్బులన్నీ వచ్చేసి లాభాలు వచ్చి ఇది 300 కోట్ల నుంచి 400 కోట్లకి. అంటే లాస్ట్ సంక్రాంతి అంతా వెంకటేష్ గారిది అయితే ఈ సంక్రాంతి దీంట్లో చిరంజీవి గారిది. అంటే చిరంజీవి, వెంకటేష్ మళ్ళా ఉన్నారు కాబట్టి సక్సెస్ కి చిరునామాగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావుపూడి మరి సరికొత్త రికార్డు 2020 కూడా నాదే అన్నట్లుగా కనపడతా ఉంది. ఏదేమైనా కానీ అనిల్ రావుపూడి గారు భవిష్యత్తులో ఎవరితో తీస్తారు? రామ్ చరణ్ తో ఒకవైపు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారితో కనుక సినిమా వస్తే అద్భుతంగా తీస్తానని చెప్పేసి నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఏదేమైనా కానీ ప్రేక్షకులు పల్స్ తెలిసిన ఏకైక దర్శకుడిగా మనం నేటి తరంలో యువ దర్శకుడు అనిల్ రావుపూడి గారిని మనం చూసుకోవచ్చు. ఒకవైపు సుష్మిత గారు, ఒకవైపు గారపాటి సాహు, వీళ్ళిద్దరూ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఒక హీరో అయితే పర్లేదు, ఇద్దరు పెద్ద స్టార్లే. ఒకవైపు చిరంజీవి గారిని, ఒకవైపు వెంకటేష్ గారిని షెడ్యూల్ చూసుకుంటా ఈ సినిమా మరల్చిన తీరు, నిర్మాణ విలువలకి ఎక్కువ బడ్జెట్ కాకుండా 150 crores తోనే ఈ సినిమా తీసి ఆద్యంతం లొకేషన్లు కావచ్చు, అన్ని పాటలు కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనేది మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా యువ నిర్మాతలకి, సాహు గారపాటి గారికి, సుష్మిత గారికి కిరణ్ టీవీ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిందే. అదేవిధంగా భాస్కర్ భట్లు కావచ్చు, అనంత శ్రీరామ్ కావచ్చు, తర్వాత కాసర్ల శ్యామ్ కావచ్చు, ఇంకోవైపు రామజోగి శాస్త్రి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి రచయితలు, పాటలు రాసేవాళ్ళు. ఆ రచయితలు మంచి పాటలు రాయబట్టి పాడేవాళ్ళు కూడా చాలా చక్కగా పాడారు. ఎక్కడ కూడా చిన్న బోర్ అనేది కొట్టకుండా ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులు చూశారు అంటే, కడుపుబ్బ నవ్వుకున్నారంటే మరి సంక్రాంతికి కావాల్సింది అదే కదా. ఈ సంక్రాంతి ఎవరిది? మన శివశంకర వరప్రసాద్ది అని అందరి నోట చెప్తున్నమాట. రికార్డులు క్రియేట్ చేయబోతుంది. 2025 వచ్చేదానికి ఓజీ ద్వారా ఎంతైతే రికార్డులు క్రియేట్ చేశారో పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఈ సినిమా ద్వారా చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్ 2026 నాదే అన్నట్టు, తమ్ముడు నేనున్నాను అన్నా అని చెప్పి అటు తమ్ముడు అటు రాజకీయాలు సినిమాలను ఆయన కుమ్ముతుంటే ఈయన 2026 స్టార్టింగ్ లోనే నేను ముందు అని చెప్పేసి ఇక్కడ ఈయన కుమ్ముతున్నాడు. ఏదేమైనా కానీ అన్నదమ్ముల యొక్క స్వైర్య వ్యవహారం అటు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలోను మెగా ఇంట సంక్రాంతి పండుగ అన్నట్టుగా అందరి నోట ఒకటే మాట వరప్రసాద్. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం, పండుగ చేసుకుందాం అనే ఈ సినిమాలో ప్రేక్షకులకి ఏం కావాలి? మన సంస్కృతి సంప్రదాయాలు, మన కుటుంబ విలువలు, భార్యాభర్తలు, ఆలుమొగుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ ఎంటర్ కాకూడదు, ఇద్దరే సమస్యలు పరిష్కరించుకోవాలని ఆ మెసేజ్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరు ఈగో క్రాసెస్ వల్ల బిడ్డలు దూరం అవ్వకూడదు, వాళ్ళ ప్రేమని దూరం అయితే చాలా వేరే విధంగా ఉంటుందనే ఆ మెసేజ్ కావచ్చు అత్యంత విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా చాలా మంది మారతారని మనం కూడా ఆశిద్దాం. అటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసుకొచ్చినందుకు అనిల్ రావుపూడి గారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ, రేపు ఆల్రెడీ సంక్రాంతి నిన్నటి నుంచే ఈ విలేజ్ నుంచి కొన్ని లక్షల కార్లలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి హైదరాబాద్ సౌండ్ ఖాళీ అయిపోయింది అన్నట్టుగా ఉంది. వైపు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఇరు రాష్ట్ర ప్రజలు ప్రాంతీయ విభేదాలు లేకుండా ఈ చేసుకునే పండుగ సంక్రాంతి రేపు స్టార్ట్ అవుతుంది. రేపు భోగి మంటల ద్వారా పండుగ ఆహ్వానిస్తూ ఉంటాం. గంగిరెద్దులు, హరిదాసులు వస్తూ ఉంటారు. పరమ పవిత్రంగా పూజించే హిందూ మాత గోమాతని పూజించుకుంటారు. ఆ సమయంలో
వంటలు సాంప్రదాయంగా గల ఇంట్లో అరిసెలు గారెలన్నీ చేసుకుని పండగని నూతన పండగకి స్వాగతం పలుకుతాం. అదేవిధంగా చేతికి వచ్చిన పంట వరి పండించుకోవచ్చు, తమ వృత్తుల రీత్యా తమ వ్యవసాయ రీత్యా ఆ పంట చేతికి వచ్చిన తర్వాత డబ్బు వచ్చింది, ఆనందంతో పండగ చేసుకునేదే సంక్రాంతి. అందరి ఇళ్లలో సంక్రాంతి వెలుగులు విరజిమ్మాలని మనస్ఫూర్తిగా కిరణ్ టీవీ సాక్షిగా కోరుకుంటూ, ఎల్లుండి వచ్చే సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలు మన సాంప్రదాయ హాఫ్ శారీలో ఆడవాళ్ళు ఉండి ఆ బిడ్డల్ని సంస్కృతి నేర్పాల్సిన సమయం ఇది. వెస్టర్నేషన్ పోకుండా మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన సంక్రాంతి నెక్స్ట్ లెవెల్ గా చేసుకుంటారు. గోదావరి జిల్లాలో కోడి పందాలు, గుండాటలు, తర్వాత డాన్సులు అన్ని కూడా ఉంటాయి. కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు కూడా ఉంటాయి. అందాలు ఇది చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కనుమ ముక్క, అటు మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, మాంసాహారులు చక్కగా కోడి మాంసం తినే ఇది. ఏదైనా కానీ ఈ సంక్రాంతికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వాళ్ళ ఆశయాలు నెరవేరాలని, అదేవిధంగా వాళ్ళ ఇంట కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఈ సంక్రాంతి జరుపుకోవాలని కిరణ్ టీవీ సాక్షిగా మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ టీంకి మనశంకర వరప్రసాద్ టీంకి ఇటువంటి సినిమా తీసుకొచ్చి అందరి నోళ్ళల్లో, అందరి కళల్లో ఆనంద బాష్పాలు కావచ్చు, అందరిని నవ్వులతో పోయించడం అంటే, నవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టు నవ్వులు విరజిమ్మేటట్టుగా ఈ సినిమా చేసిన నిర్మాతలకి, దీంట్లో నటించిన తారాగణం మొత్తం చిరంజీవి గారితో పాటు వెంకటేష్తో పాటు మిగతా తారాగణం అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.